హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో మా హోటల్‌లో చేసే మైసూర్ బోండాలు ఎంతో టేస్టీగా, చాలా సింపుల్‌గా ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి. మా హోటల్‌లో చేసే మైసూర్ బోండాల గురించి అంతకుముందు ఒక వీడియో కూడా చేశానండి నేను. ఒకవేళ ఎవరైనా ముందే చూసుంటే గనక వీడియో చూడాలనుకుంటే చూడొచ్చు. లేదంటే స్కిప్ చేసేయండి. ఎవరైనా చూడని వాళ్ళ కోసం, కొత్త వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. మైసూర్ బండలు ఏ విధంగా చేసుకుంటే ఇలాగా పర్ఫెక్ట్‌గా వస్తాయి. గుల్లగాని, రౌండ్‌గా ఎలా వేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో అంతా క్లియర్‌గా చెప్తానండి. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా సులభంగా చేసుకోవచ్చండి. మనము తీసుకునే మైదా పిండిని బట్టి ఈ మైసూర్ బొండాలనేవి మనము ఎలా చేసుకున్నా సరే చాలా బాగా వస్తాయి. ఇంకా పిండి ఎలా కలుపుకోవాలి, ఎంత క్వాంటిటీలో మా హోటల్‌లో కలుపుతామనేది చెప్తానండి. ముందుగా నేను ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లోకి మైదా పిండి వేసుకుంటున్నాను. మైదా పిండి కూడా మనం మంచి క్వాలిటీది తీసుకోవాలండి. అప్పుడైతేనే మైసూర్ బొండాలనేవి గుల్లగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బావుంటాయండి. దీంట్లోకి నేను 5 కిలోల మైదా పిండి వేసుకుంటున్నాను. మైదా పిండిలో కూడా మనకి 2, 3 రకాలుంటాయండి. దాంట్లో మనము మంచి క్వాలిటీదే తెచ్చుకోవాలి. ఇంట్లో చేసుకునేవాళ్ళైతే నేను వేసే గిన్నె ఉంది కదా! ఆ గిన్నెడు వేసుకుంటే సరిపోతదండి. నలుగురికి, ఐదుగురికి సరిపోతాయి. అంటే పావు కిలో పిండేసుకుంటే సరిపోతది. మైదా పిండి వేసుకున్న తర్వాత దీంట్లో సోడా వేసుకుంటున్నానండి. 2 స్పూన్ల వరకు సోడా ఉంటుంది. తర్వాత సాల్ట్ వేసుకుంటున్నాను. 4, 5 స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోవాలి. మనకి మైదా పిండిలోనే కొంచెం సాల్ట్ ఉన్నట్టు ఉంటదండి. అందుకని సాల్ట్ అనేది మనము కొంచెం తక్కువ వేసుకున్నా సరిపోతది. చట్నీతో తింటాం కాబట్టి కొంచెం తక్కువున్నా సరే సరిపోతదండి. తర్వాత దీంట్లోకి నేను హాఫ్ లీటరు పెరుగు ప్యాకెట్ వేసుకున్నాను. తర్వాత దీంట్లోకి ఇగోండి వేడి నీళ్ళండి ఇవి. వేడి నీళ్ళు కాసుకున్నానండి ఇది. దీంట్లో నేను పెద్ద స్పూన్ తోటి పెద్ద గరిటె ఉంటది కదండీ! దాంతోటి 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్నానండి. మీడియం హీట్ అయితే సరిపోతది. మరి ఎక్కువ మరగవలసిన అవసరం లేదండి. గోరువెచ్చగా అయితే సరిపోతది. అది దీంట్లో వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. ఈ వాటర్ వేసిన తర్వాత సరిపోకపోతే చన్నీళ్ళు వేసుకోవచ్చండి. ఇలాగ వేడి నీళ్ళు వేయడం వల్ల మైసూర్ బొండాలనేవి లోపల కూడా బాగా కుక్ అవుతదండి. పిండి లేకుండగా లోపల కూడా బాగా ఉడుకుతాయి. బాగా పొంగుతాయండి. కావాలితే మీరు జీలకర్ర కూడా వేసుకోవచ్చు. మా హోటల్‌లో మేమైతే జీలకర్ర వేయమండి. చాలా చోట్ల జీలకర్ర కూడా వేస్తారు దీంట్లోనే. వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండగా బాగా కలుపుకోవాలండి. చూడండి దీంట్లో నేనిప్పుడు కొన్ని చన్నీళ్ళు వేసి కలుపుతున్నాను. మనకి శీతాకాలం అయితే గనక అప్పుడు పిండనేది ఎక్కువ పులియదు కాబట్టి వాటర్ అనేది కొంచెం ఎక్కువ మరిగించుకోవాలండి. ఇప్పుడు ఎండాకాలమే కాబట్టి పిండనేది తొందరగానే పులిసిపోతది. వేడి ఉడుకు ఉంటది కదా! అందుకని గోరువెచ్చగా ఉంటే సరిపోతది నీళ్ళు. చూడండి ఈ విధంగా ఉండలు లేకుండగా ఈ టైట్‌గా కలుపుకోవాలండి. చూడండి ఈ టైట్‌గా ఉంటే సరిపోతది మనకి. మరీ ఎక్కువ లూజ్‌గా కలిపేసినా గాని మనం వేసే మైసూర్ బొండాలు షేప్ అనేది సరిగ్గా రాదు. ఇంకా ఆయిల్ కూడా ఎక్కువ పీల్చేసుకుంటదండి. ఇంకా కొంతమందయితే మేము చేసే మైసూర్ బొండాలు పేలుతాయంటారండి. ఉండలు లేకుండగా ఈ లూజ్‌గా కలుపుకుంటే గనక పేలకోకుండా ఉంటాయి. పైన కొద్దిగా వాటర్ తోటి చేత్తోటి ఒత్తుకొని అలా ఉంచేసుకొని నైట్ అంతా అలా ఉంచేస్తానండి. నేను సాయంత్రం పూటే కలిపేస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇది. మార్నింగ్ వేసుకోవడానికి ఒక అరగంట ముందు దీంట్లో మళ్ళీ కొంచెమంత చిటికెడంతా సోడా వేసుకొని పిండిని బాగా పైకి కొట్టాలండి. పైకి కిందకి కొడుతూ ఒక 5 నిమిషాల పాటు అలా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన వదిలేసుకోవాలండి. తర్వాత వేసేటప్పుడు మటుకు అస్సలు కలపకూడదు. అలాగే సైడ్ నుంచి పిండి తీసుకొని వేసేసుకోవాలి ఇలాగా. ఆయిల్ కూడా మనకి వేసేటప్పుడు మీడియం హీట్ ఉన్నప్పుడే వేసుకోవాలి. ఎక్కువ హీట్ ఉన్నప్పుడు వేసామంటే తొందరగా కలర్ వచ్చేస్తది. లోపల ఉడకదండి. మంట కూడా మనము మీడియం హీట్‌లోనే పెట్టుకొని దీన్ని ఇలాగా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. అలాగైతేనే మైసూర్ బొండాలనేవి అన్ని పక్కల కూడా సమానంగా ఉడుకుతాయి. చూడండి ఒక్కొక్క చోట తెల్లగా ఉంది కదా! అది అలా వదిలేసామంటే గనక అటు సైడ్ కొంచెం పచ్చి పచ్చిగా పిండిలాగా ఉండిపోతది. చూడండి ఉడికిపోయినియి. అన్నీ కూడా బాగా కాలిపోయినాయి కదా! తీసేసుకుంటున్నాము. చూడండి రౌండ్‌గా వచ్చినియి. కలర్ కూడా మంచి కలర్ వచ్చినియి కదా! ఇలా ఉంటేనే మైసూర్ బొండాలనేవి టేస్ట్ కూడా చాలా బావుంటుందండి.
ఇలాగ ఒక 2 గిన్నెలోకి తీసుకుంటాము. ఒక గిన్నెలోకి వేసినయేమో అమ్ముకోవడానికి ముందర పెట్టుకుంటామండి. కొన్ని అయితే పక్కకు పెట్టుకుంటాము. ఇవి అయిపోయిన తర్వాత ఆ గిన్నెలోకి తీసుకుని ఈ గిన్నెలోకి వేసుకుంటాము. ఎందుకంటే మైసూర్ బోండాలు లావుగా గుల్లగా ఉంటాయి కదా, గిన్నెలో మనకి ఎక్కువ పట్టవండి ఇవి. 1 కిలో పిండికి మనకి 10 నుంచి 15 వరకు ప్లేట్లు అవుతాయండి. 10 ప్లేట్ల నుంచి 15 ప్లేట్ల వరకు అవుతాయి. చూడండి లోపల కూడా ఎక్కడ పిండి అనేది లేకుండా అంతా కూడా బాగా కుక్ అయింది. చాలా ఇష్టంగా తింటారండి మైసూర్ బోండాలు అయితేని. ఒక్కొక్కరైతే 10 ప్లేట్లు కూడా అట్టుకెళ్తారు. కానీ ఇది మైదా పిండి కాబట్టి ఎక్కువ హార్డ్ వర్క్ చేయకోకుండా ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకునే వాళ్ళైతే మైదా పిండి అనేది ఎక్కువ తినరండి. ఎక్కువ ఎండలో పని చేసేవాళ్ళు పొద్దుట తింటే సాయంత్రం వరకు అన్నం తినడానికి కూడా టైం ఉండదు అనుకున్న వాళ్ళైతే ఇవే తింటారండి మైసూర్ బోండాలు తింటే గనక. ఇవి తొందరగా అరగవు, కడుపులో నిండుగా ఉంటదనేసి ఎక్కువ పని చేసే వాళ్ళైతే ఇవే తీసుకుంటారు ఎక్కువ. చూడండి చాలా బాగా వచ్చినాయి కదా, చాలా మెత్తగా వచ్చినాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీంట్లోకి టమాటా చట్నీ అయితే చాలా బాగుంటుందండి. అది ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందుగా టమాటాలు అయితే నేను కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఒక 3 కిలోల టమాటాలు. దీంట్లోకి కొన్ని సన్నమిర్చికాయలు వేసుకుంటున్నానండి, పచ్చిమిర్చి. మీరు మొత్తం ఎండుమిర్చితోటైనా చేసుకోవచ్చు. టమాటాలు కట్ చేసుకున్నాను కదా, దాంట్లోకి ఈ పచ్చిమిర్చి వేసుకున్నాను. ఒక 2 గుప్పెల వరకు పచ్చిమిర్చి వేసుకున్నానండి. తర్వాత దీంట్లోకి కొన్ని ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను కారానికి. ఎండుమిర్చి ఒక 50 గ్రాములు ఉంటాయండి. చిన్న అల్లం ముక్క కట్ చేసి వేసుకున్నాను. తర్వాత దీంట్లోకి ధనియాలు, ఒక చిన్న కప్పు ధనియాలు వేసుకుంటున్నాను. దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి వేసేసుకుని కొంచెం ఆయిల్ కూడా వేసేసుకుని మనము స్టవ్ మీద పెట్టేసుకోవచ్చండి. ఎక్కువ పని ఉండదు ఇది. టమాటాలు కట్ చేసుకుంటే కనుక ఈ పచ్చడి అనేది మనకి ఈజీగా అయిపోతుంది. తర్వాత దీంట్లోకి 1 స్పూను పసుపు, 2 స్పూన్ల వరకు జీలకర్ర కూడా వేసుకున్నానండి. స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఒకసారి ఇది ఇలా కలిపేసుకుని, ఉప్పు ఉంది కదండి, ఉప్పు వేయడం వల్ల టమాటాలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి ఆ వాటర్ తోటే ఉడికిపోతూ ఉంటది. ఎక్కడ కూడా అడుగంటదండి. అందుకని ఒకసారి సాల్ట్ ఇదంతా బాగా కలిసేటట్టుగా కలిపేసుకుని మూత పెట్టేసుకుని మనం దీన్ని ఉడికించుకున్నామంటే కనుక ఇది మనకి 10 నిమిషాల్లోనే ఉడికిపోతుందండి. టమాటాలు తొందరగానే ఉడికిపోతాయి కదా. పది నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసుకుని చూసుకుంటున్నాను. చూడండి ఇంకా ఉడకాలి ఇది. టమాటా ముక్కలు అయితే మెత్తగా అయిపోయినాయండి. ఇంకొక నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది మనకిది. కొద్దిగా అక్కడక్కడ చిన్న చిన్న టమాటాలా కనబడుతున్నాయి కదండి. చూడండి ఈ విధంగా మెత్తగా ఉడికిపోయినాయి కదా. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఫ్యాన్ గాలికి పెట్టుకుని గ్రైండర్లో వేసేసుకుంటానండి నేను. మిక్సీలో అన్నా వేసేసుకోవచ్చు. మిక్సీలో వేసుకుంటే కనుక మరీ మెత్తగా అయిపోతుందండి. అదే గ్రైండర్లో వేసామంటే కనుక అక్కడక్కడ చిన్న చిన్న పలుకుల్లాగా ఉంటాయి. టమాటా చట్నీ అలా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. దీంట్లో మీరు కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చు. చూడండి దీన్ని గ్రైండర్లో వేసేసుకుంటున్నాను. మీరు ఈ ప్రాసెస్ అంతా కూడా నైట్లో ఉడకబెట్టేసుకుని పొద్దుటైనా సరే మిక్సీ పట్టుకోవచ్చు, గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు అండి. అలా ఉన్నా సరే ఏం పాడవదండి. నైట్ ఉడికించుకున్నది పొద్దుటైనా సరే మిక్సీ కానీ గ్రైండర్ కానీ వేసుకోవచ్చు. చట్నీ అనేది టేస్ట్ ఏం మారదు. చూడండి ఇలా తీసేసుకుని దీంట్లోకి కొన్ని తాలింపులు వేసుకుంటే సరిపోతుందండి. టమాటా చట్నీ మనకి చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. తర్వాత స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. దీంట్లోకి పోపు దినుసులు వేసుకుంటున్నానండి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం అంత కరివేపాకు వేసుకుని ఇవి ఫ్రై అవనివ్వాలి. కరివేపాకు తొందరగానే ఫ్రై అయిపోతుందండి. కరివేపాకు, జీలకర్ర అని. మినపప్పు, శనగపప్పు వేసాం కదా, అవి కొంచెం ఫ్రై అయితే కలర్ మారితే సరిపోతుంది మనకి. చూడండి ఫ్రై అయిపోయినాయి కదా, కొంచెం కలర్ మారినాయండి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపుల్ని చట్నీలో వేసేసుకుని కలిపేసుకుంటాను. ఈ టమాటా చట్నీ మైసూర్ బోండాల్లో కానీ వడల్లో కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి.
ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే గనక నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే గనక నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌ని యాక్టివేట్ చేసుకుంటే గనక నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ నోటిఫికేషన్‌లోకి వస్తుందండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.